హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా టాపిక్ ఏంటి అనేది. సో ఇదేంటంటే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను ఒక వీడియో దీని గురించి. బట్ ఇప్పుడు ఎక్కువగా చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారనమాట. ఇలా ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి. సో ఇది వాళ్ళకు కూడానండి, ఎవరైతే అలా చెప్తున్నారో వాళ్ళకు కూడా అనమాట ఈ వీడియో. చాలామంది లేడీస్ ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారని దీని గురించి వీడియో చేయండి అనేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బట్ ఈ మధ్య ఎక్కువైపోయాయి అన్నమాట ఇలాంటివన్నీ కూడా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి, డిస్కరేజ్ మాత్రం చేయకూడదు. మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఇది చెప్తున్నానండి. ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు కూడా. ఏంటంటే ఎంకరేజ్ చేయకపోయి ఇంకా డిస్కరేజ్ చేయడం. అంటే నీకు ఎట్లాగో వ్యూస్ రావట్లేదు, ఎందుకు చేస్తున్నావు అలా కాకుండా మీరు ఎంకరేజ్ చేసి చూడండి. వ్యూస్ రాకపోయినా చెయ్యి, పర్వాలేదు అంటే వాళ్ళకి ఇంకా ఊపు వస్తుంది చేయాలని. అలా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది కదా. సో దానికోసం వెయిట్ చేయాలి. కానీ రాలేదు ఎందుకు చేయడం అనేసి అంటే ఇంకా ఊరికే ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు చెప్పండి, ఏదో ఒకటి చేయాలి కదా. సో మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. అండ్ ఇంకోటి ఎక్కువ మంది చెప్పేది, ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనీ వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి ఇలా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారు చాలామంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. ఇలా పెట్టంగానే డబ్బులు వచ్చేస్తే అందరూ జాబులు ఎందుకు చేయడం, ఇంకా అందరూ అదే చేసుకుంటారు కదా. అంత ఈజీ కాదు. సంవత్సరాలు కూడా పడుతుంది ఒక్కొక్కసారి మనీ రావాలి అంటే. అండ్ పిన్ వచ్చిన వెంటనే మనీ వచ్చినాయా, లేదా ఇట్లా మానిటైజేషన్ అయిందంటే మనీ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. అండ్ యూట్యూబర్స్కి ఎలా ఉంటుందంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు బయటకు వెళ్ళి షూట్ చేయాలంటే ఎన్నో మొహమాటాలు కూడా ఉంటాయి. అంత ఈజీగా అందరూ అయితే షూట్ చేయలేరు కదా. బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేయడం అవన్నీ అంత ఈజీ పనులు అయితే కాదు అసలు. ఊరికే ఏదో మీరు తీస్తున్నారు అనుకుంటారు, కానీ తర్వాత దాన్ని ఎడిట్ చేయడం అన్నీ ఎంత పెద్ద పనులు అసలు. అవన్నీ అంత ఈజీ కాదు. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం డిస్కరేజ్ చేయకుండా ఉంటే బెటర్. ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే. ఎక్కువ మంది రిలేటివ్స్లో కూడా ఎలా ఉంటారంటే, ఛానల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి లక్షల్లో రెవెన్యూ వస్తుంది. సో మనకు కూడా అలాగే వస్తుందనేసి ఫీల్ అయిపోకుండా వాళ్ళ ఇష్టం, ఊహలే ఉంది, ఎంతైనా ఊహించేసుకోవచ్చు కదా. సో అట్లా అన్ని లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటారు. అందరికీ అలాగే ఉండదండి, అందరికీ అలా ఏం ఉండదు. ఎవరికి కంటెంట్కి తగినట్టు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది అంతే. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మనీ అవుతుందేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. చదువుకున్న వాళ్ళల్లో కూడా నేను ఇక్కడే చూశాను, బెంగళూరులో చూశాను. వాళ్ళు మళ్ళీ పెద్ద జాబులు చేస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేయమని అడిగితే ఫ్రీయే కదా సబ్స్క్రైబ్ అనేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమి తెలియని అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, బట్ యూట్యూబ్ గురించి తెలియదు అనమాట వాళ్ళకి. సో అలా కూడా ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి రెవెన్యూ డబ్బులు వచ్చేస్తాయేమో అనుకుంటారు. నేను సబ్స్క్రైబ్ చేశాను కదా, ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంత ఈజీ కాదండి యూట్యూబ్ అంటే, అంత ఈజీగా ఉండదు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు మనం చేస్తున్నాము వీడియోస్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ చూస్తారు. అంటే వాళ్ళు చెప్పరు, మళ్ళీ చూసినట్టు కూడా చెప్పరు, కంపల్సరీ చూస్తారు. చూసి కూడా మాకేం తెలియదు అన్నట్టు చెప్తారనమాట. అప్పుడు మనం చెప్పామనుకోండి, నేను పలానా దాని గురించి వీడియో చేశాను అనేసి, అవునా నేను చూడలేదు ఇప్పుడు చూస్తాను అనేసి చూస్తారు. అన్నీ చూస్తారు. మనకి రెవెన్యూ వస్తుంది అంటేనే వాళ్ళు పక్క నుంచి చూస్తూనే ఉంటారండి. బట్ ఒప్పుకోరు. అది ఏంటంటే వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ తక్కువైపోతారో అన్న ఇదిలో ఉంటారనమాట. సో అన్నీ చూస్తారు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం అన్నీ చూస్తారు. సో మీరు ఇవన్నీ ఏం ఆలోచించాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఇప్పుడు నేను అసలు ఏది పట్టించుకొని చెప్తున్నాను కదా. ఎవరు చూశారు, స్టార్టింగ్లో కనీసం వాట్సాప్లో షేర్ చేసేదాన్ని స్టేటస్లు. ఇప్పుడు ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ వీడియో అయితేనే తప్ప నేను అసలు ఎక్కడా షేర్ చేయట్లేదు. వచ్చిన వ్యూసే వస్తాయి అంతే. చూసిన వాళ్ళే చూస్తారు, అవసరమైన వాళ్ళే చూస్తారు అంతే. అలా అనుకుని వదిలేసేయండి. ఎవరో ఏదో అన్నారని అసలు ఏది పట్టించుకోవాల్సిన పనే లేదు. ఇంట్లో వాళ్ళు అయినా సరే ఊరికే నవ్వేసి ఊరుకోండి అంతే. చాలామందికి యూట్యూబ్ గురించి తెలియదు, అంత ఈజీగా కూడా ఉండదు. ఊరికే జస్ట్ మనం చేయాల్సిన పని నవ్వి ఊరుకోవడమే అంతే. అసలు నేనైతే ఎవరి దగ్గర డిస్కస్ చేయనండి, అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు అడిగితే తప్ప నేను అసలు చెప్పను యూట్యూబ్ గురించి. యూట్యూబ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వాళ్ళు అడిగితే తప్ప నేను ఎవరికి చెప్పనండి అసలు.
సో వాళ్ళ ఇంట్రెస్ట్తో కొద్దీ వాళ్ళు అడిగితేనే మనం చెప్పాలి. ఊరికే చెప్పామనుకోండి తేలిగ్గా చూస్తారు. సో అసలు ఏది మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. అండ్ ఇక్కడ మెయిన్ లేడీస్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎక్కువ మంది నాకు చెప్పే కంప్లైంట్, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే అంత ఈజీగా రాదు. మనం అస్తమానం ఫోన్ పట్టుకునే కూర్చోవాలి, ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఆ ఎడిటింగ్ కోసం ఫోన్ పట్టుకునే కూర్చోవాలి. ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఎంతసేపు ఫోన్ పట్టుకునే కూర్చుంటుంది, వచ్చేది డబ్బులు ఏమీ లేదు, ఇది లేదు, ఊరికే మాత్రం ఫోన్ పట్టుకు కూర్చుంటుంది అన్న ఇదే కనిపిస్తుంది తప్ప అక్కడ పడే కష్టం ఏంటనేది తెలియదు కదా. అది మీరు కొంచెం అర్థం చేసుకోగలగాలండి. ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే కొంచెం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. అది ఊరికే ఏం కూర్చోరు కదా ఫోన్ పట్టుకుని. మేబీ కొంతసేపు రీల్స్ అవి చూసినా ఎక్కువ టైం యూట్యూబర్స్కి మాత్రం వేరే వాళ్ళ వీడియోస్ చూడడం కంటే కూడా వాళ్ళ ఓన్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి బోల్ టైం పడుతుంది. అది వాళ్ళకి, అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నానంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఎవరిదన్నా చూసినా కూడా నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఛానల్కి అనేసి నాకు అర్థమవుతుంది. అట్లా బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏముంది 2 నిమిషాలు వీడియోనే కదా వండుకున్నారు పెట్టుకున్నారు అనుకుంటారు. అంత ఈజీ కాదండి. ఏ వీడియో అయినా కష్టం, చాలా చాలా కష్టం ఉంటుంది వెనకాల. ఊరికే ఫోన్లు పట్టుకుని కూర్చోవడం కాదు, ఆ ఎడిటింగ్కే బోల్ టైం పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే కాదండి, మన యూట్యూబ్లో కూడా ఉంటారు చాలామంది. ఇప్పుడు నాకు మొన్న నిజంగా ఒక కామెంట్కి భలే బాధ కాదు కానీ, అంటే ఇలా కూడా ఆలోచిస్తారా అనేసి అనిపించింది అనమాట. నేను ఒక బాగా చాలా లాంగ్ పోస్ట్ పెట్టాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి. సో అందులో నేను ఏం చెప్పానంటే, వ్యూస్ మీకు ఏదో ఒక సోచ్ చెప్పే వీడియోస్కి ఎంతసేపు 4000 వాచ్ అవర్స్ అని పెట్టాను, మీకు గుర్తుందో లేదో. మంచి చెప్తేనేమో తీసుకోవట్లేదు, ఎంతసేపు నెగిటివ్ విషయాలు మాత్రం వచ్చి అడుగుతున్నారు అనేసి నేను ఒక లాంగ్ పోస్ట్ పెట్టాను, మీకు గుర్తుందో లేదో. సో దానికి ఒకళ్ళు, మరి లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి, వాళ్ళ ఒరిజినల్ దాని నుంచి రాయరు, తెలిసిపోద్ది కదా, మళ్ళీ వేరే అకౌంట్ నుంచి రాస్తారనమాట అలా రాయదలుచుకున్నప్పుడు. నేను అప్రూవ్ కూడా చేయలే. కామెంట్ నెగిటివ్గా ఏమీ లేదు అక్కడ, కానీ నాకు నచ్చలేదు ఆ కామెంట్, నేను అందుకే అప్రూవ్ చేయలే. మనకి ఇప్పుడు ఒక్క కామెంట్ వచ్చినా నెగిటివ్ అవనివ్వండి ఏదైనా సరే అది ఇంకా ఎక్కువ ప్రేరేపిస్తుంది వేరే వాళ్ళకు కూడా, అవును ఇది కరెక్టే. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఏం ఆలోచించకుండా ఎవరేం చెప్తే అది వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎక్కుతాయి అనమాట ఇలాంటివన్నీ. నేను ఆల్రెడీ ఆ పోస్ట్లో మెన్షన్ చేశాను, నాకు వ్యూస్ రావట్లేదని కాదు ఇక్కడ నేను చెప్పేది. కొంతమంది మహానుభావులు ఉంటారు వ్యూస్ రావట్లేదని పెట్టాను ఈ పోస్ట్ అనుకుంటారని కూడా చెప్పా. అది ఇలాంటి వాళ్ళకే అనమాట. వాళ్ళు ఏం రాశారు నేను కాపీ చేసుకున్నాను దాన్ని చెప్తాను మీకు. మీరు పోస్ట్ పెట్టి సారీ ఎందుకు అడగడం, అది నా ఇష్టం. సారీ ఎందుకు అడగడం అంటే అది ఫన్నీగా అనిపిస్తుంది నాకు ఒకసారి. ఏంటంటే ఇంత లాంగ్ పోస్ట్ చదివిన తర్వాత ఆడియన్స్ నవ్వుకోవడానికి అది. అంటే ఇప్పుడు కొంతమంది ముందే చూసేస్తారు ఆ ఫోటోని, బట్ కొంతమంది ఏంటి ఆ పోస్ట్ అంతా చదివిన తర్వాత అది చూస్తారు కదా, అది ఫన్నీగా. ఏంటంటే నేను ఆడియన్స్ని కొంచెం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఫన్నీగా ఉండాలనుకుంటాను, అందుకని రాస్తాను సారీ ఫర్ లాంగ్ పోస్ట్ అనేసి. అది కూడా ప్రాబ్లం అయితే నేనేం చేస్తాను. మీరు ఎలాగో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వరు కదా, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మీరు చెప్పి తీరాలని క్రియేటర్స్ ఒత్తిడి తెచ్చారా మీ మీద అంటే ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదండి. నా ప్లేస్లో ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఇది మీ మీద ఏమన్నా ఒత్తిడి తెచ్చారా క్రియేటర్స్ అంటే ఒత్తిడి తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, నేను పొరపాటున రిప్లై ఇవ్వలేదనుకోండి, ప్లీజ్ రిప్లై అవన్నీ ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. ఇచ్చినా కూడా కొంతమంది అసలు ఆన్సర్ లేని క్వశ్చన్స్ పదే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. మనం రిప్లై ఇవ్వలేదనుకోండి, రిప్లై అంటూనే ఉంటారు. మనతో సంబంధం లేదు, నేను ఎంత చచ్చిపోతున్నా ఇక్కడ వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిందే చచ్చినట్టు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే కదా, యూట్యూబ్లో కూడా ఉంటారు. మీరు చూడండి కావాలండి కొన్ని కామెంట్, నేను డిలీట్ చేసేస్తానులేండి అవి. ప్లీజ్ రిప్లై అని కూడా ఆల్రెడీ రాసిన కామెంట్కి నేను చూసే వరకు కూడా ఆగరు. ఒక్కొక్కసారి నాకు టైం కుదరదు, 2 రోజులు 3 రోజులు కూడా కుదరదు, రిప్లై ఇచ్చే వరకు ఆగరు. ఉన్న వీడియోస్ అన్నిటికీ కామెంట్లు రాసేస్తారు, సేమ్ కామెంట్. నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. నేను స్కిప్ చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఎలాంటి కామెంట్స్ స్కిప్ చేస్తాను అని కూడా నేను చెప్పాను. వ్యూస్ రావట్లేదు అనే కామెంట్స్ స్కిప్ చేస్తాను, అండ్ కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు అసలు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్పాలి. అలాంటివి నేను కామెంట్స్ స్కిప్ చేస్తాను. నేనే చెప్తున్నాను కదా వీడియోలో, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. నేను స్కిప్ చేస్తాను కొన్ని కామెంట్స్, ఎందుకంటే వాల్యూ లేని
కామెంట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఖచ్చితంగా స్కిప్ చేస్తాను. మీకు అసలు అర్థం కాదండి నేను ఎంత చేస్తాను. కామెంట్స్ కోసమే నేను ఎన్ని గంటలు కూర్చుంటానో మీకు తెలియదు. మీకు తెలియనప్పుడు మీలాంటి వాళ్ళకి చెప్పడం కూడా అనవసరం. ఇది కావాలని యాడ్ చేశాను నేను ఈ వీడియోలో. మీరే అంటారు కదా కష్టపడిన వారికి తప్పకుండా ఫలితం ఉంటుందని, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. పాజిటివ్ థంబ్నెయిల్ పెట్టినా కూడా మీకు వ్యూస్ వస్తాయిలేండి, వరీ అవ్వకండి అంట. సో ఇక్కడ నేను ఎప్పుడు వ్యూస్ కోసం చూడను అని నేను చాలాసార్లు చెప్పాను. మెయిన్ నా బాధ ఏంటంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు, నెగిటివ్ క్వశ్చన్స్ తీసుకుని ఎక్కువ అడుగుతున్నారు అనేసి నా బాధ. అది నేనేంటంటే ఎడ్యుకేట్ చేయాలనుకుంటాను క్రియేటర్స్ని. ఇలా కాదు ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగారనుకోండి, ఎస్ నో చెప్పేయచ్చు నేను, కానీ నేను ఎస్ నో చెప్పను చాలా వాటికి. కొన్నిటికి ఎస్ నో చెప్తే సరిపోతుంది, చాలా వాటికి ఎస్ నో చెప్తే కాదు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. మీకు ఆ క్వశ్చన్స్ కూడా రాకూడదని నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఒక్కొక్కసారి వీడియో లింక్ పెడతాను. అట్లా ఇన్ని రకాలు ఉంటాయి అని చెప్పడం నా ఉద్దేశం. అండ్ నేను హోమ్ మేకర్స్ని మెయిన్గా ఎడ్యుకేట్ చేయాలనుకుంటాను. అది మీరు తీసుకోలేకపోతే నేనేం చేయను. ఏ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, అందరికీ కాదు. చాలామందికి పాపం చాలా విషయాలు తెలియదు. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాటికి. ఓన్లీ వ్యూస్ గురించి మాత్రం నేను రిప్లై ఇవ్వను అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే ఈ కామెంట్ నాకు నచ్చలేదండి, చెప్తున్నాను కదా. అంత పాజిటివ్గానే ఉంది, వాళ్ళు చాలా మర్యాదగా చెప్పారు, అంతా చెప్పారు, బాగానే ఉంది. కానీ నేను కరెక్ట్గా చేసే పని మీరు కూడా కొన్ని స్కిప్ చేస్తారు కదా అన్న మాటకి నాకు చాలా చాలా కోపం వచ్చింది. అసలు ఒక రకంగా చెప్పాలండి బాధ వేసింది ముందు అసలు. అంటే అరే మనం ఇంత కష్టపడి ఇంతమందికి రిప్లైస్ ఇస్తున్నాము, ఒత్తిడి తెచ్చారా మీ మీద అంట. ఒత్తిడి తేవడం ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళు డౌట్ తీరాలి. ఇప్పుడు నన్ను వచ్చి డౌట్ అడిగారంటే నా మీద నమ్మకంతోనే కదా వాళ్ళు డౌట్ అడిగింది. వీళ్ళ దగ్గర కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై వస్తుంది అనే కదా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు యాడ్సెన్స్ రిలేటెడ్ అయితే నేను ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉండనండి. అసలు ఏదన్నా పొరపాటున ఏమన్నా మిస్ అవ్వచ్చేమో కానీ 1-2 సార్లు అసలు యాడ్సెన్స్ గురించి అడిగితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి నాకు కుదరినప్పుడు నేనేం చేయలేను, ఎక్కడికన్నా బయటకు అది వెళ్ళినప్పుడు కుదరదు కదా, అప్పుడు ఏమైనా లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా రిప్లై వస్తుంది యాడ్సెన్స్ రిలేటెడ్ మాత్రం నా నుంచి. ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదండి, నన్ను నమ్మే వాళ్ళు ఎట్లయినా నమ్ముతారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఛానల్ నుంచి కాకుండా వేరే మెయిల్ ఐడి నుంచి రాశారనమాట. ఇట్లా దొంగ కామెంట్స్ రాసేటప్పుడు ఇప్పుడు మీరు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది చెప్పండి. నేను ఇంత జెన్యూన్గా ఉండే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నప్పుడు నాకు ఎంత ఉంటుంది చెప్పండి. నేను వేరే వాళ్ళతో మాట పడాలని అసలు అనుకోను, అందుకే చాలా కరెక్ట్గా ఉండాలనుకుంటాను. మనం సమాధానం చెప్పే స్టేజ్ రాకూడదు అనేసి అనుకుంటాను ఎప్పుడైనా సరే. సో నన్ను నమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. టాపిక్ మారిపోయింది, అసలు మనం స్టార్ట్ చేసింది ఒకదాని గురించి కదా. సో అదేనండి, మీరు ఏది పెట్టుకోవద్దు, అసలు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఈవెన్ మీరు చూసేవాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఊరికే ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారనో లేదా డబ్బులు రావట్లేదని మానేయమనో ఇవన్నీ మీరు చెప్పాల్సిన పని లేదండి. టైం వస్తే ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు టైం వచ్చి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనీ కావాలి, అప్పుడు పర్లా, అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనీ రావట్లేదని సపోర్ట్ చేయట్లే అంటే అందరికీ ఈజీగా రావాలని ఏమీ లేదు కదా, టైం రావాలి కదా ఎవరికైనా. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది రెవెన్యూ, డబ్బులు కూడా వస్తాయి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు వాల్యూ కూడా ఇస్తారు. సో మీ పని మీరు చేయండి, అది నేను చెప్పదలుచుకున్నది మెయిన్గా. అండ్ ఒకళ్ళు కామెంట్ రాశారండి, యూట్యూబ్ ఉందంటేనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా చీప్గా చూస్తున్నారు, ఇంతకు ముందులాగా మాట్లాడరు, యూట్యూబ్ అంటేనే నవ్వుతున్నారు, ఎందుకు ప్లీజ్ వీడియో చేయండి, ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్ అంట. అసలు మీరు పట్టించుకోవద్దండి, ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు రేపు మీరు సక్సెస్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీకు వ్యూస్ తక్కువ రావడం వల్ల అలా ఉన్నారు. రేపు మీరు సక్సెస్ అయ్యారనుకోండి, సక్సెస్ అయ్యి తర్వాత ఎక్కువ మంది మీ గురించి చెప్తున్నారు అనుకోండి, అప్పుడు నచ్చుతారు మీరు, అప్పుడు ముందు కంటే బాగా మాట్లాడతారు. అలా ఉంటారు జనాలు. మీరు సక్సెస్ అయ్యి చూపించాలి అంతే. డిసప్పాయింట్లు ఇవన్నీ ఇప్పుడే అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. అసలు మీరు ఏది పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్లో చాలా ఉండేవి, ఎక్కడన్నా షేర్ చేసినా కూడా ఏదో సోది కింద చూసేవాళ్ళు, ఏంటబ్బా ఈ అమ్మాయి గోల ఎంతసేపు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అట్లా. తర్వాత నాకే అనిపించి మానేసా. మనకి ఎవరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఏది అవసరం లేదండి. అంటే వీడియోస్ చూసే విషయంలో ఏది అవసరంలా, బయట జనాల నుంచి సపోర్ట్ వస్తుంది, మీరు అదే చూసుకోండి అంతే. సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది. ఉమెన్ క్రియేటర్సే కాదు, జెంట్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదు, అదే నేను చెప్పేది. మీ పని మీరు చేసుకోండి అంతే. ఎవరన్నా ఏమన్నా అన్నారా ఊరికే నవ్వేసి ఊరుకోండి అంతే, అయిపోయింది అక్కడితో. మీరు రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇంకో డైలాగ్ వేసి ఇవన్నీ అనవసరం కదా. సో ఇదండి.
ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.